హాయ్ అండి అందరికీ. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ పనులు ఎంతవరకు వచ్చినాయండి? పప్పలై బాగా వండుకున్నారా? పిల్లలతో హ్యాపీగా గడిపారా? పిల్లలతో హ్యాపీగా గడపండి. పిల్లలు, ముఖ్యంగా ఈ వీడియో మీకోసమే. పండగ కదా, పనులు చాలా ఉంటాయి. అమ్మకి హెల్ప్ చేయండి. ఖాళీ టైంలో మీరు ఎలాగో ఉండరు కదరా, కాలేజీలకు వెళ్ళిపోతారు. బాక్సులు తీసుకుని పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వస్తారు. కానీ మరి అప్పుడు అమ్మ చేసుకొని ఇప్పుడు చేసుకొని ఎంత కష్టంగా ఉంటుంది మీరే ఆలోచించండి. అలా అని అమ్మకి మీరు ఎప్పుడు హెల్ప్ చేసి ఉండమని నేను చెప్పను. కాకపోతే ఇప్పుడు పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి. అది ఒకటి. ముందు ముఖ్యంగా చెప్పేది ఒకటి, ఫోన్లు ఉంటాయి చూసారా, ఈ 3 రోజులు 4 రోజులు ఫోన్లు పక్కన పెట్టండి. ఎందుకంటే ఖాళీ టైంలోనే అమ్మ వాళ్ళు ఒక దగ్గర, మీరు కాలేజీల్లో లేదంటే స్కూల్లో సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలోనే కదా ఆ ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది. ఫోన్లు పక్కన పెట్టి అమ్మ నాన్నలతో టైం గడపండి. రోజంతా గడపకపోయినా పర్వాలేదు, ఒక 2 గంటలైనా అమ్మ నాన్నతో అన్నీ మాట్లాడుకోండి. చక్కగా వాళ్ళతో హ్యాపీగా ఉండండి. వాళ్ళతో కలిసి తినండి, కలిసి మాట్లాడుకోండి, కలిసి నవ్వుకోండి. తల్లి తండ్రి మనకి ఇచ్చినంత ప్రేమ అభిమానం మనకి వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏం కావాలో అమ్మకి చెప్పి కడుపు నిండా వండించుకొని కడుపు నిండా తినండి. ఏం కావాలో చెప్పి నాన్నతో తెప్పించుకోండి. హ్యాపీగా పండగ 4 రోజులు కడుపు నిండా తిని హ్యాపీగా ఇంట్లో చాలా ఆనందంగా ఉండండి. సరేనా? మరి మీ అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. అమ్మా నాన్నలు కూడా ఉంటుంది కదా మీతో కలిసి తినాలని. మీరేమైనా కాలేజీలో స్కూల్లో జరిగిన విషయాలు చెప్తే, మా పిల్లలు ఇలా చెప్పుకుంటున్నారు, మా దగ్గర ఏమీ తాగట్లేదు అని వాళ్ళకి అనిపిస్తుంది. అందుకని ఉత్తప్పుడు మీరు కాలేజీలో లంచ్ టైంలోని మీరు అక్కడ అమ్మ నాన్న ఇంట్లో అలా ఒక్కొక్కరు ఒక దగ్గర భోజనం చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి టైంలోని నలుగురు కలిసి కూర్చుని తినండి. వీలైతే అమ్మ నాన్న చేతులతో గోరి ముద్దలు తినండి. నేనైతే మీరు నమ్మరు కానీ 14 సంవత్సరాల వరకు మా నాన్న నాకు అన్నం తినిపించాడు. తల్లి తండ్రి మనకి తినిపించే గోరు ముద్ద అమృతం కన్నా ఇంకా విలువగా ఉంటుంది. నా మాట అబద్ధమైతే ఒకసారి మీరు ట్రై చేయండి. అమ్మ తిన్నప్పుడు నాన్న తిన్నప్పుడు వెళ్ళి పెట్టమని చెప్పండి. ఈ వయసు మీది ఎంజాయ్ చేసే వయసు, ఎంజాయ్ చేయండి. కానీ అలా అని అంటే ఒకలో ఏదైతే చూపించేలాగా ఎంజాయ్మెంట్ కాదు. అమ్మతో నాన్నతో మన ఫ్యామిలీతో బయట కూడా కొంచెం ఏదో ఎంజాయ్ చేయాలి, అంతవరకే. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వయసు నుంచి మా వయసుకి రాగలరు, మా వయసు నుంచి మీ వయసుకి రాలేరు. ఏదైనా ఈ వయసులో మీరు మిస్ చేసుకుంటే తర్వాత మా వయసుకి వచ్చేపటికి కొంచెం ఫీల్ అవుతారు. అందుకని అమ్మ నాన్నతోని ఏదైనా మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మా ఫ్రెండు అని అనుకునే రకంగా చెప్పుకొని హ్యాపీగా ఉండండి. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే ఫస్ట్గా మనకి సపోర్ట్గా నిలబడేది అమ్మ నాన్న. అది గుర్తుపెట్టుకోండి. సరే బంగారు తల్లులు, ఉంటాను మరి. బాయ్. హ్యాపీ సంక్రాంతి. పెద్దోళ్ళకి మీకు కూడా చెప్పేది ఒకటేనండి, ఏదైనా కానీ పిల్లలకి మేమున్నాము, మీకు ఏ భయం లేదు, మేమున్నాము అని సపోర్ట్ ఇవ్వండి ఫుల్గా. ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతే బయట వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు కదా. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా జరిగితే అమ్మ మా అమ్మకి చెప్పొచ్చా ఏమంటారో, అమ్మ మా నాన్నకి చెప్పొచ్చా ఏమంటారో అన్న భయం అయితే మనం కలగనివ్వకూడదు పిల్లలకి. ఎందుకంటే ఫస్ట్ మనకి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ సపోర్ట్గా నించునేది మనమే. అదేమో పిల్లలకి కూడా మనం ఉండాలి. సరే అండి, అది పక్కన పెడితే ఇప్పుడు పండగ ఈ 4 రోజులు పిల్లలు మనతో ఉంటారు. తల్లి తండ్రి ఎంత పని ఉన్నా ఈ 4 రోజులు
కొంచెం పక్కన పెట్టుకొని, ఎంత ఇంపార్టెంట్ పని అయినా కానివ్వండి పక్కన పెట్టుకొని పిల్లలతో టైం గడపండి. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసు తెలిసి తెలియని వయసు. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మనమే చెప్పగలగాలి. వాళ్ళు కూడా మనతో చెప్పుకునేలాగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలు పక్కన ఎవరితో నేను షేర్ చేసుకున్నారనుకోండి, అయ్యే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అయ్యే వీక్నెస్గా తీసుకొని బలహీనంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మన పిల్లలకు మనం ఆ పరిస్థితి రానివ్వకూడదు. అందుకని మన పిల్లలకు మనమే సపోర్ట్గా నిలబడాలి. మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి. అదిను పిల్లలకు కూడానండి మన పెద్దవాళ్ళు నేర్పించారు చూసారా పద్ధతులు. ఇలా ఈ దేవుడికి మొక్కాలి, వీళ్ళకి ఇలాగ మనం పెద్దలు చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టాలి, ఇలాగ పెద్దలను ఇలా గమనించాలి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకు మనం ఖచ్చితంగా నేర్పించాలి. సరే అండి, ఈ 4 రోజులు పిల్లలకు సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారు అన్ని రోజులు హ్యాపీగా పిల్లలతో గడపండి. వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ పని ఉన్నా ఆ పనులు పక్కన పెట్టుకోండి. మీకు ఒకవేళ అంతకీ కష్టమైతే పిల్లల్ని హెల్ప్ తీసుకోండి. అది ఎలాగా వాళ్ళని భయపెట్టి కాదు, తిట్టి కాదు. అమ్మ మరి మీరు లేనప్పుడు నేనే చేసుకుంటున్నాను కదా, కొంచెం హెల్ప్ చేస్తే నేను మీతో పాటు కూర్చుంటా, సరదాగా మాట్లాడుకుందాం అని నచ్చజెప్పినట్టు చెప్తే వాళ్ళే చేస్తారు. పని అంతా మనం ఏది వేసేసుకున్నా మనము చేయలేం కదా. నేను ఆడమనిషిని, నేను అర్థం చేసుకోగలను. సరే అండి, మరి అందరికీ ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి. ఈ పెద్ద పండుగ మన పెద్దలకి బట్టలు పెట్టే రోజు ఇది, సంక్రాంతి రోజు. అందుకని దేవుడు ఆశీస్సులు, మన పెద్దల ఆశీర్వాదాలు అన్నీ మన మీద ఉండాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి, మరి ఉంటాను.